నమస్తే ఫ్రెండ్స్. బీజేపీ కుట్రలు చేసే సరిపోతుంది, దానితోటి సునాయాసంగా గెలవచ్చు అన్నటువంటి ఆలోచనకు వచ్చి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 15 ఏళ్ల కోసము వాళ్ళు అధికారంలోకి వచ్చి ఇప్పుడు 12 సంవత్సరాలు అవుతుంది కదా. అప్పటి నుంచి కుట్రలు తప్ప ఇంకోటి లేదు. అది మెయిన్ కాంగ్రెస్ పార్టీ, గాంధీ కుటుంబం పైన. ఏంది వీళ్ళ కుట్రలు? చివరికి భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో పోరాటినటువంటి నేషనల్ హెరాల్డ్ అనేటువంటి పత్రిక, ఆ పత్రిక ఏదో ధనం దాచిపెట్టుకున్నది, మేం మాత్రమే నీతివంతులం, శుద్ధపూసలం, ఆ పత్రిక ఈ దేశంలో ఉన్న పైసలన్నీ దోసుకున్నది అన్నట్టు గాంధీ కుటుంబాన్ని అపహాస్యం చేయడానికి కేసులు పెట్టి 10 ఏళ్ల నుంచి మెయిన్ గా మధ్యలో ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా సాగదీస్తూ ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇస్తున్నటువంటి బీజేపీకి సుప్రీంకోర్టు చెంప దెబ్బ పెట్టింది ఒకటి. ఇందులో ఏమి లేదు, దానికి తాడు బొంగరం లేని ఒక కేసును తీసుకొచ్చి బీజేపీ నాటకాలు ఆడుతుందన్నంత పనిచేసింది. ఇక బూతు మాటలు ఒకటే తిట్లే గానీ వీళ్ళకి చల్లగా అయింది. ఇలా నేషనల్ హెరాల్డ్ లో పేపర్ విషయం లోపల ఇక వాళ్ళ యొక్క సోషల్ మీడియా ఎట్లా ఉంటుందో తెలుసు కదా, మీడియా, మెయిన్ మీడియా, వాళ్ళ యొక్క బతుకులు చివరికి మొత్తం ఏకమై జాతీయ స్థాయిలో ఉన్నటువంటి మెయిన్ మీడియా, సోషల్ మీడియా ఎవడెవడైతే ఓవర్ యాక్షన్ చేసిండో వాళ్ళ తలకాయలు ఎడబెట్టుకోవాలని అర్థం కాని పరిస్థితికి వచ్చింది. ఈ దేశ ప్రజలకు ఒకటి అర్థమైపోయింది, ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి కుటుంబం ఎవరు, ప్రాణ తర్పణం చేసి ప్రగతి బాటలో ఈ దేశాన్ని నడిపింది ఎవరు, చదువు చెప్పింది ఎవరు, ఆకాశంలో రోదసి ప్రయాణాలు చేయించింది ఎవరు, ఈ దేశాన్ని ప్రాజెక్టులు ఒక్కటే కాదు అనువనువున పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి, దేశానికి ఉపయోగపడేటువంటి పనులు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని అవమానం కావాలని చేస్తున్న సంగతి ప్రజలకు తెలిసిపోయింది. 140 కోట్ల మందిలో ఈ మోసగాళ్ళు, చిల్లరగాళ్ళు తిప్పి కొడితే ఒక 50,000 మంది ఉండరు. ఇక మిగతాలంతా ప్రజలు నమ్మి ఓట్లేసేతోళ్ళే. వీళ్ళందరినీ కూడా మామూలు ఉండదు ఇలా పరిస్థితి. మోడీ ఎదుర్కొన్నాడు ముఖం లేదు. ఎందుకంటే చెయ్యరాని తప్పులన్నీ చేసి దేశంలో సంస్థలను మొత్తం నాశనం చేసేసి, వ్యవస్థలను నాశనం చేసి, ఏదో లొట్టపీసుల కేసు నేషనల్ హెరాల్డ్ అది ఇది అంటూ ఏంటివో పనికి మాలిని ఒక్క పథకం కూడా వీళ్ళ క్రియేట్ చేయడానికి రాదు. మహాత్మా గాంధీ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కు సంబంధించింది కూడా పేర్లు మార్చే కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. ఇలాంటి ఒక్కటి కాదు, ఈ దేశంలో సమాచార హక్కు చట్టం కన్నా మించిన చట్టం చేస్తాడు ఈ భూమి మీద ఎవడు లేడు. ప్రజల చేతుల్లో పాలన పెట్టి ప్రజలకు పగ్గాలిచ్చి అనేక సౌకర్యాలను అవినీతి పరుల నాయకుల యొక్క ముక్కుకు మూతాడేసి గుంజనికి ప్రజల చేతుల్లో ఓటు హక్కుతో పాటు ఇలా సమాచార హక్కు చట్టాన్ని పెట్టి ప్రపంచాన్ని ఏకం చేసినటువంటి, ఈ దేశాన్ని ఏకం చేసినటువంటి, పేదల తరపున నిలబడ్డటువంటి, కులమతాలకు తావివ్వనటువంటి, దేశభక్తి కలిగి ఈ దేశాన్ని పాలించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలిసిపోయింది. అయిపోయింది ఇలా పనిగా. తరుముడు ఒకటే మిగిలింది, మామూలు ఉండదు. లెటస్ సీ, లెటస్ వెయిట్, గెట్ రెడీ ఫర్ ఫైట్. ఈవీఎంలను బద్దలు కొడితే బీజేపీని బద్దలు కొట్టినట్టే. ఇవాళ వాడెవడో 7 సముద్రాల మధ్యలో రామశిల్క చేతుల వాని పానం ఉంటా చూడండి, అట్లా బీజేపీ పానం ఈవీఎంలలో ఉంది. ఈవీఎంలు బద్దలు కొడితే బీజేపీ పటా పంచలవుతుంది, బాయిలకెళ్ళి తీసి చేపలేక అవుతుంది. నువ్వు నక్సలైట్లను చంపేయి, నువ్వు మొత్తం తీసుకొని అడవులను కొండపోయి మణిపూర్ లాంటి రాష్ట్రాలను మంట పెట్టి చంపేయి, నువ్వు ఏమి చేసినా నీ పాపం పండుతుంది తప్ప నిన్ను వదిలే ప్రసక్తి లేదని ప్రజలు అనేటువంటి స్థాయికి వచ్చింది. ప్రజల యొక్క చైతన్యం చూసిన తర్వాత రేపు రాబోయే ఎలక్షన్ లో బీజేపీకి పరిస్థితి ఘోరంగానే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు చేస్తున్నటువంటి పాపాలు అన్ని కావు. ఈయన ప్రపంచాలు దేశాలు తిరుగుతాడు, అన్ని మాట్లాడతాడు, పక్కనున్న మణిపూర్ అంటుకపోతుంటే చచ్చిపోతుంటే ఇంటర్నెట్ బంద్ చేపిస్తాడు, కరెంటు బంద్ చేపిస్తాడు, చంపిస్తాడు. మళ్ళీ మాకేం తెలియదు. ఎందుకు తెలియదు? ప్రధానమంత్రి కావు, ఆ రాష్ట్ర హోమ్ మినిస్టర్ చచ్చిపోయిందా, ఆడ ముఖ్యమంత్రి చచ్చిండా, ఎందుకు ఇంటర్నెట్ బంద్ చేస్తారు, ఎందుకు కరెంటు బంద్ చేస్తారు అంటే అక్కడ జరిగే దారుణాలు, మారణ హోమాలు ప్రపంచానికి తెలియదు. ఇది మీ పాలన, మీ కథ. ఇలా సోనియా గాంధీ మీద ఖాన్ 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 అని ఒలిరితే ప్రజలు కాకరిచ్చి ఉంచుతా ఉన్నారు. కాను కాదురా సన్నాసి, ఆయన కాను కాదు, పార్సీ మతము ఆయన చాలా క్లియర్ గా చెప్పారు. అది హిందూ మతం రిలేటెడ్ అని చెప్పారు. అది గాంధీ, ఫిరోజ్ గాంధీ అని చెప్తే కూడా సగం మందికి అర్థం అయిపోయింది. ఇన్ని రోజులు అంటివి కదా, ప్రజలు ఏమనుకుంటారు అని ఆలస్యపుతో అలా కొట్టుకున్నట్టే అయింది. ప్రతి ఒక్క విషయంలో చెడుపకురా చెడేవు. ఈ చెడిపినటువంటి బీజేపీ గాంధీ కుటుంబాన్ని చెడిపితే ఈ దేశ ప్రజలు చూస్తూ ఊరుకుంటారని వీళ్ళు అనుకుంటా ఉన్నారు. ఈ దేశ ప్రజలు ఎదురు తిరిగితే వీళ్ళు తట్టుకోలేరు. చాలా దేశాలలో జరిగినటువంటి ఉదాహరణలు ఉన్నాయి. ఇది అదే జరగబోతా ఉన్నది. ఈవీఎంలో మాయల పకీరు, అదేందో ఆ కథనం, అది నిజమో మనం అనొద్దు. అది కానీ మాయల పకీరు ప్రాణం రామశిల్క పెట్టి 7 సముద్రాలు పెట్టినట్టు ఆడు ఇట్లా సిల్కని ఇట్లా అంటే ఇట్లా అవుతాడు. అట్లా ఈవీఎంలలో బీజేపీ పానం ఉంది. దాని సంగతి చూస్తారు. ఆదాని అమ్మనలే, పెట్టుబడి దేశం కాదు మనది. కమ్యూనిజం అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలంతా సమానంగా ఎదగాలి. ఈ దేశంలో ఉన్నటువంటి ఆస్తులన్నీ అందరికి సమానంగా పంచాలి, అందరు కలిసి ఈ దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలి. కానీ మోడీ అట్లా కాదు, ఒక 10 మందిని కలిసి మొత్తం సంపద పెట్టుకుంటాం, మీరంతా జీతగాలుగా బతకాలన్నాడు. కాబట్టి తేలిపోయింది. గాంధీ కుటుంబానికి కోట్లాది మంది యొక్క సపోర్ట్ వచ్చింది. మీరు గాంధీ కుటుంబాన్ని ఏం చేసినా మీ పని ఏమవుతుంది, మీరు మొత్తం చిత్తుగా ఈ దేశ ప్రజల ముందు
బొక్క బోర్ల వాడాల్సి. చూసినా ఉండండి ఏవిఎం మీడియా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపాల్సిందిగా విజ్ఞప్తి. జై భీమ్, జై భారత్.